ఈ ప్రపంచంలో మనిషికి అత్యంత అవసరమైనది, విలువైనది ఏంటి అని మాత్రం అడిగితే నేను మాత్రం ఆరోగ్యం అని చెప్తాను. ఎందుకంటే మనిషి జీవన శైలిలో ఆరోగ్యానికే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు, ఎంతైనా చేయగలడు. కాబట్టి ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సుమారుగా మనం రోజు భోజనం చేస్తాం. మనం అన్నం ప్లేట్లో 3 భాగాలు చేసుకుంటాం లేదా 4 భాగాలు చేసుకుంటాం. 4 భాగాల్లో 2 భాగాలు ఆకుకూరలు, కూరగాయలు ఉండేటట్టు చూసుకోవాలి. మిగతా 2 భాగాల్లో ఒక భాగం కార్బోహైడ్రేట్స్ని చూసుకోవాలి. ఇంకో భాగం మంచి కొవ్వు, మనిషికి మంచిగా ఉపయోగపడే కొవ్వు, గుండెకు ఉపయోగపడే కొవ్వు అంటే ఒమేగా ఫ్యాట్స్, నెయ్యి, మన పూర్వీకులు అయితే నెయ్యి తినేది. ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనిషి డైలీ తినే అన్న ప్లేట్లో దేని మోతాదు ఎక్కువ ఉందో చూసుకోవాలి. 2 భాగాలు ఆకుకూరల, కూరగాయలు మాత్రమే ఉండాలి. ఒక భాగం కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ లేదా ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఏదైనా సరే, అంటే రొట్టె కానీ ఇంకేదైనా సరే. ఇంకొక భాగం వచ్చేసి మంచి ఫ్యాట్ ఉండాలి. ఈ బ్యాలన్స్డ్ డైట్ని ఖచ్చితంగా పాటిస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలడు, ఏ సమస్య అయినా ఫేస్ చేయగలడు.